This conference will now be recorded. సో ఇవాళ మనము 2 టాపిక్స్ చూద్దామండి. ఒకటి వచ్చేసి AWS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. నెక్స్ట్ వన్ ఈజ్ AWS క్లౌడ్ వాచ్. అచ్చా, క్లౌడ్ వాచ్, రైట్. క్లౌడ్ వాచ్ కంటే ముందు మనము ఈ రెండింటికంటే ముందు మనము AWS క్లౌడ్ ట్రైల్ చూడాలి. క్లౌడ్ ట్రైల్, రైట్, ఇది చూద్దాం ఫస్ట్. సో క్లౌడ్ ట్రైల్, వాట్ ఈస్ క్లౌడ్ ట్రైల్? ఓకే, క్లౌడ్ ట్రైల్ ఏంటంటే ఇది మన యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తుంటుందండి. యూజర్స్ ఉంటారు కదా, మనము యూజర్స్ని క్రియేట్ చేసాం. సో డిఫరెంట్ యూజర్స్ని క్రియేట్ చేసాం కదా, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ట్రాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా సెంటర్స్ ఉంటాయి. సో డేటా సెంటర్స్లో ప్రొడక్షన్ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి 24/7. ఆ సర్వర్స్ రన్ అవుతూ ఉండాలి, ఎవరు వాటిని స్టాప్ చేయకూడదు అనమాట. కానీ ఎవరైనా పొరపాటున స్టాప్ చేశారు అనుకుందాం. స్టాప్ చేస్తే మరి ఎవరు చేశారు అనేది ట్రాక్ చేయడం చాలా కష్టం. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే అంత సాఫ్ట్వేరే కాబట్టి ఇది సాఫ్ట్వేర్ మేనేజ్ చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నిన్న మనం చేసాం కదా, యాక్టివిటీస్ అన్ని కూడా ట్రాక్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఇది బై డిఫాల్ట్ క్లౌడ్ ట్రైల్ అనే సర్వీస్ 90 days ట్రాక్ చేస్తుందండి. ట్రాక్ యువర్ యూజర్ యాక్టివిటీ అండ్ API యూసేజ్ అనమాట. ఇది క్లిక్ చేయండి. చూడండి, ఇది AWS క్లౌడ్ ట్రైల్ కంటిన్యూస్లీ లాగ్ యువర్ AWS అకౌంట్ యాక్టివిటీ. సో ఇది మీకు ఏంటంటే యూజ్ క్లౌడ్ ట్రైల్ టు మీట్ యువర్ గవర్నెన్స్, కంప్లియన్స్ అండ్ ఆడిటింగ్ నీడ్స్ ఫర్ యువర్ AWS అకౌంట్. సో మనకి క్లయింట్స్ అనే వాళ్ళు ఏంటంటే మనకి బిల్స్ కనుక ఎక్కువ బిల్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, ఎందుకంటే మనకి పేమెంట్ చేసేది క్లయింట్స్ అనమాట. ఈ మన క్లౌడ్లో సర్వీసెస్కి వాడుతున్న సర్వీసెస్ కన్నిటి కూడా పేమెంట్ చేసేది క్లయింట్స్ అనమాట. ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ కంటే ఎక్కువైపోతే మనకి క్లయింట్స్ రిపోర్ట్ అడుగుతారు. ఈ 3 months రిపోర్ట్ ఇవ్వండి, 6 months రిపోర్ట్ ఇవ్వండి, ఓకే, నాకు అన్ని యాక్టివిటీస్ కావాలి. సో ఆడిటింగ్ టైంలో అడగొచ్చు అనమాట. సో అలాంటి టైంలో మనము క్లౌడ్ ట్రైల్ వాడచ్చు. క్లౌడ్ ట్రైల్ ఏంటంటే బై డిఫాల్ట్ 90 days మాత్రమే ట్రాక్ చేస్తుంది, లేటెస్ట్ 90 days అనమాట. సో ఒకవేళ క్లయింట్ కనుక మోర్ దెన్ 90 days అడిగితే ఎలా, అప్పుడు మనము ఒక ట్రైల్ క్రియేట్ చేస్తాం. ట్రైల్ ఎలా అయితే మనము S3లో బకెట్ క్రియేట్ చేస్తున్నాము, బ్యాకప్స్లో వాల్ట్ క్రియేట్ చేస్తున్నాము, అట్లాగే క్లౌడ్ ట్రైల్లో ట్రైల్ క్రియేట్ చేస్తాం. ఈ ట్రైల్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంత టైం అయినా సరే అన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా స్టోర్ అయిపోతాయి, సేవ్ అయిపోతాయి. ఎక్కడ? S3 బకెట్లో స్టోర్ అయిపోతాయి. S3లో మరి బకెట్ పేరేం క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా ఈ క్రియేట్ ట్రైలోనే మెన్షన్ చేస్తాం మనం స్టెప్ బై స్టెప్. కానీ ఈ క్రియేట్ చేసే ముందు ఆ 90 days అది స్టోర్ చేసి చూద్దాం. నిన్న మనం జరిగిన యాక్టివిటీస్ అన్ని కూడా ట్రాక్ అయినాయా లేదా. నిన్న మనం జాన్ క్రియేట్ చేసాము, ఇంకా వేరే వేరే యూజర్స్ క్రియేట్ చేసాం కదా, వాళ్ళు ఉన్నారా చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ లెఫ్ట్ సైడ్ చూడండి, దీన్ని బ్రెడ్ క్రమ్ అంటారు. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈవెంట్ హిస్టరీ అని ఉంటుంది. ఈవెంట్ హిస్టరీ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈవెంట్ హిస్టరీ, ఇక్కడ ఏం చూపిస్తుందండి, ఈవెంట్ హిస్టరీ షోస్ యూ ద లాస్ట్ 90 days ఆఫ్ మేనేజ్మెంట్ ఈవెంట్స్. వీటిని మేనేజ్మెంట్ ఈవెంట్స్ అంటాం. లాస్ట్ 90 days మాత్రమే చూపిస్తుంది అనమాట, 90 days. ఓకే, సో ఒకసారి కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి డేట్ ఇవాళ 24 కదా, నిన్న కదా చేసాం మనం 23rd. చూడండి, నిన్న హరి చేశాడు, జాన్ కొన్ని యాక్టివిటీస్ చేశాడు. హరి ఏం చేశాడు, క్రియేట్ బకెట్ క్రియేట్ చేశాడు, రైట్. జాన్ కూడా ఏదో సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్స్టెన్స్ టర్మినేట్ చేశాడు, ట్రై చేశాడు ఆయన, రైట్. సో ఇది రూట్ అంటే నేను అనమాట, నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో జాన్ ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఇది క్లిక్ చేశాను అనుకోండి. సో క్లిక్ చేస్తే యూజర్ నేమ్ ఏంటి, జాన్. అతను ఏం చేశాడు, యాక్టివిటీ ఏం చేశాడు, ఇన్స్టెంట్ టర్మినేట్ ఇన్స్టెన్సెస్ చేశాడు, ఓకే, రైట్. సో ఇదంతా కూడా అతను చేసిన యాక్టివిటీ అంతా కూడా ఈ చూడండి, ఇది ఒక బ్రాకెట్ ఉంది, స్టార్టింగ్ బ్రాకెట్, ఓకే. దీని లోపల యూజర్ ఐడెంటిటీ, ఓకే, బిగిన్ ఎండ్, ఇదంతా దీన్ని ఏమంటారండి, దీన్ని జేసన్ అంటాం, లేదా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం, లేదా జేసన్, షార్ట్కట్ జేసన్ అంటాం. సో మనం రికార్డింగ్ చేస్తున్నామా, రికార్డింగ్ అవుతుంది. సో ఈ జేసన్లో ఉంటుందండి, ఇది
మనము క్లయింట్కి ఈ ఫార్మాట్లో ఇచ్చేస్తాం. ఈ క్లయింట్ ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్తో వాళ్ళు ఈ ఫైల్ని ఇన్పుట్ ఇస్తే వాళ్ళకి అవుట్పుట్ రీడబుల్ ఫార్మాట్లో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇందులో ఏం లేదు, యూజర్ ఎవరు, జాన్. ఓకే, సో అతను ఏ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఆయన ఏ అకౌంట్లో ఉన్నాడు, ఇది అకౌంట్ ఐడి, ఇవన్నీ కూడా 1 by 1 ఉంటాయండి. అన్నీ కూడా ఇది అకౌంట్ ఐడి, యూజర్ నేమ్ జాన్. సో అతను ఏం చేశాడు అన్నీ కూడా ఉంటాయి. అండ్ రైట్, అది యూజర్ టైప్ ఏ టైప్ యూజర్ అంటే టైప్ ఐఎం యూజర్ ఇలా ఉంటుంది. రైట్, ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయండి. కాకపోతే ఇవి 90 days మాత్రమే, చూడండి లాస్ట్ 90 days మాత్రమే స్టోర్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ మనం స్టోర్ చేయలేం. మరి అంతకంటే ఎక్కువ స్టోర్ చేయాలంటే ఎలా చేయాలి అంటే, నార్మల్గా ప్రాజెక్ట్ బిగినింగ్లో చేస్తాం. ఇది ఎవ్రీడే యాక్టివిటీ కాదు, ఇది వన్ టైం యాక్టివిటీ మాత్రమే. ఓకే, ఎలా చేస్తాం, క్రియేట్ చేయాలంటే ట్రైల్ క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ట్రైల్స్ అని ఉంటుంది చూడండి, ట్రైల్స్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ ట్రైల్స్ లేవండి, మనము ఒక ట్రైల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ట్రైల్ చేసినప్పుడు ఇక్కడ మనకి ట్రైల్ పేరేంటి, ఒక్క నిమిషం అండి. ఓకే, ట్రైల్ పేరేంటి, మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు, ట్రైల్ పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫెడెక్స్ అనుకుందాం. ఫెడెక్స్ ఇస్ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఫెడెక్స్ ప్రాజెక్ట్, లేదా మనము బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, సో బోఫా ట్రైల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో క్రియేట్ న్యూ, ఇప్పుడు మరి ఈ యాక్టివిటీస్ మరి 90 days కంటే ఎక్కువ స్టోర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి, మీకు డేటా అంతా ఎంతైనా ఉండొచ్చు కాబట్టి, డైలీ చాలా డేటా ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్లేస్ ఏది, S3 స్టోరేజ్ వాడతాం మనం. మరి అలాంటప్పుడు ఒక బకెట్ కావాలి కదా. ఇక్కడ ఏముంటుందంటే క్రియేట్ న్యూ S3 బకెట్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ బకెట్. ఒకవేళ మనకి ఎగ్జిస్టింగ్ బకెట్ లేకపోతే క్రియేట్ న్యూ బకెట్ చేసుకోవచ్చు. సో బకెట్ నేమ్ బై డిఫాల్ట్ చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చేసింది, AWS క్లౌడ్ ట్రైల్ లాగ్స్, ఇది మన అకౌంట్ ఐడి, సమ్ నంబర్. కింద చూడండి, లాగ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్, ఇక్కడ పేరు ఏముందండి, ఇదే పేరుతో ఇక్కడ ఒకటి చూడండి, AWS. ఓకే, ఇంతవరకు ఉండి స్లాష్ AWS లాగ్స్ అకౌంట్ నెంబర్. సో ఈ ఒక మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకోండి, మనకి ఈ పేరుతో ఒక బకెట్ క్రియేట్ అవుతుంది. ఆ బకెట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మన అకౌంట్ నెంబర్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇంకో 2 ఫోల్డర్స్ ఉంటాయి. దాంట్లో ఇంకో కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. అందులో డేట్ వైజ్గా ఇయర్ మంత్ డే వైజ్గా మీకు లాగ్స్ ఉంటాయి. అంటే ఈరోజు 224 కదా, 224th ఒక ఇయర్ క్రియేట్ అవుతుంది, 07th ఒక మంత్ క్రియేట్ అవుతుంది, 24th ఇంకో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇలా 3 ఫోల్డర్ క్రియేట్ అవుతాయి. ఒక ఈ మంత్లో మనకి 30 days అనుకోండి, 30 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు కాదు, ఎవ్రీడే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ లెవెల్స్లో ఉంటుందన్నమాట స్టోరేజ్ అనమాట. మనం చూద్దాం. అయితే ఇది ఇంత లెంతీగా ఉంది కదా, ఇది తీసేయచ్చు. మనం తీసేస్తే కింద చూడండి, కింద కూడా అది వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు పేరు ఇద్దాం, మనం ఇక్కడ ఏమైనా పేరు ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బోఫా ఆడిట్ జస్ట్ ఆడిట్ చాలు. ఓకే, బోఫా ఆడిట్ని ఇచ్చేసాం. రైట్, తర్వాత మీకు ఎనేబుల్ అంటే ఇది ఎన్క్రిప్షన్ కోసం వాడతాం, ఇది డిజేబుల్ చేసేసేయండి, ఇవి మనకు ఫ్రీ కాదు, తీసేసేయండి. రియల్ టైంలో వాడతాం, ఇవి ఎనేబుల్ తీసేసేయండి, అన్చెక్ చేసేసేయండి. కమ్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు ఎలాంటి ఈవెంట్స్ కావాలి, మేనేజ్మెంట్ ఈవెంట్స్ కావాలి. మేనేజ్మెంట్ ఈవెంట్స్ అంటే మనం రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ అన్ని కూడా కావాలి. మీకు డేటా ఈవెంట్స్, ఇన్సైట్ ఈవెంట్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవి రేర్గా వాడము, బట్ రెగ్యులర్గా వాడేది మేనేజ్మెంట్ ఈవెంట్స్. ఇవి కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి అది. అండ్ కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ రివ్యూ అండ్ క్రియేట్, ఇప్పుడు మీరు క్రియేట్ చేయండి ట్రైల్. కమ్ డౌన్, క్లిక్ ఆన్ క్రియేట్ ట్రైల్. ట్రైల్ క్రియేట్ అయిపోయిందండి, లాగింగ్ స్టార్ట్ అయిపోయింది. లాగింగ్ స్టార్ట్ అంటే అర్థం ఏంటి, ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా ట్రాక్ అవుతుంది, ట్రాక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని పేరు బఫర్ ట్రైల్, బకెట్ పేరు బఫర్ ఆడిట్ అని పెట్టాం. ఒకసారి S3 చూద్దాం, డూప్లికేట్ విండో తీసుకోండి ఒకసారి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి ఒక బకెట్ క్రియేట్ అయింది విత్ నేమ్ బోఫా ఆడిట్. రైట్, ఇది క్లిక్ చేయండి. ఇందు లోపల AWS లాగ్స్ ఉంటాయి, ఇందు లోపల అకౌంట్ ఐడి ఉంటుంది, మన అకౌంట్ ఐడి, సేమ్ అకౌంట్ ఐడి. రైట్, సో మళ్ళీ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి క్లౌడ్ ట్రైల్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, ఇందులోకి వెళ్ళండి.
యాక్చువల్గా క్లౌడ్ ట్రైల్తో పాటు ఇంకోటి కూడా క్రియేట్ అవ్వాలి. ఎందుకు కావాలి ఇది చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ ఉంది, ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రెజెంట్ ఇది ట్రాకింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా వదిలేద్దాం. మనం తర్వాత విజిట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం లేవండి, ఫోల్డర్స్ ఏం లేవు. కొద్దిసేపు మనం మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసి మనం ఈలోపు AWS SNS చూద్దాం. సో SNS క్రియేట్ చేద్దాం. SNS అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనమాట. ఇది మనం అర్థం చేసుకుందాం. ఈ లోపల మన ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ట్రాక్ అయిపోతాయి. అప్పుడు ట్రాక్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎంటీ ఉంది కదా ఫోల్డర్, మీకు ఇక్కడ ఫోల్డర్స్ వచ్చేస్తాయి. ప్రెసెంట్ ఇప్పటికి ఇంకా యాక్టివిటీస్ చేయలేదు కాబట్టి రాలేదు. బట్ ఇట్స్ ఓకే, విల్ గివ్ సమ్ టైమ్, విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ఓకే రైట్, ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ నౌ డూప్లికేట్ వన్ మోర్ విండో. ఇక్కడ మీకు SNS, ఇక్కడ టైప్ చేయండి, SNS సెర్చ్ చేయండి. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ క్లిక్ చేయండి. ఇదేంటి, అమెజాన్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్ మెసేజింగ్ for microservices and serverless applications. Amazon SNS is a highly available, durable, secure, fully managed PubSub shortcut లో పబ్లిషర్ సబ్స్క్రైబర్ అనకుండా PubSub అంటారు జనరల్గా. PubSub మెసేజింగ్ సర్వీస్ దట్ ఎనేబుల్స్ యూ టు డీకపుల్ మైక్రో సర్వీసెస్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అండ్ ఈవెంట్ డ్రైవెన్ సర్వర్లెస్ అప్లికేషన్స్. ఓకే, అంటే ఏంటి అర్థం, ఇదంతా ఏంటి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే రియల్ టైంలో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉంటాయండి. చాలా పెద్ద, ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉండేవి. మోనోలిథిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోనోలిథిక్ అప్లికేషన్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, డెస్క్టాప్ అప్లికేషన్స్ని మనం మోనోలిథిక్ అప్లికేషన్ అనొచ్చు. ఆ రోజుల్లో ఒక సింగిల్ అప్లికేషన్ ఉండేది. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ అనేది ఒక సింగిల్ అప్లికేషన్. ఎక్సెల్ ఉంది, వర్డ్ ఉంది, ఇవన్నీ కూడా సింగిల్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మనం ఒక సింగిల్ అప్లికేషన్ అనమాట, మోనోలిథిక్ అనొచ్చు మనం దీన్ని. అయితే ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఈ రోజుల్లో రాసే అప్లికేషన్స్ని మైక్రో సర్వీసెస్ అంటారు. మైక్రో సర్వీసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు Amazon.inకి వెళ్ళారు. Amazon.inలోకి వెళ్తే మీకు అక్కడ మీకు ల్యాప్టాప్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, ల్యాప్టాప్స్ ఉంటాయి. ఓకే, మీకు తర్వాత మొబైల్స్ ఉంటాయి. ఓకే, తర్వాత టెలివిజన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్, ఒక్కొక్క దానికి ఒక సపరేట్గా ఒక ప్రోగ్రామ్ రాస్తారండి. దాన్ని వాళ్ళు సర్వీస్ అంటారు. ప్రతి దానికి వాళ్ళు ఒక సపరేట్గా ప్రోగ్రామ్ రాస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ ఈ టెలివిజన్ ప్రోగ్రాంలో ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు మీరు Amazon.inలో ఈ టెలివిజన్ పేజ్ మీకు పని చేయదు. బట్ అది రేర్ కేస్. పని చేయకపోతే ఏదన్నా ఒక ప్రోడక్ట్ మాత్రం పని చేయదు, మిగతా అన్ని పని చేస్తూ ఉంటాయి. అదే మోనోలిథిక్ అలా కాదు. మోనోలిథిక్లో అంత ఒకటి సింగిల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ సింగిల్ ప్రోగ్రాంలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం అప్లికేషన్ పనిచేయదు. ఓకే, అయితే ఈ సర్వీసెస్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మెసేజింగ్ సిస్టమ్స్ వాడతాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే పబ్లిష్ అండ్ సబ్స్క్రిప్షన్ మెసేజింగ్ అంటాం. అంటే ఒక సర్వీస్ ఇంకో సర్వీస్ కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు మైక్రో సర్వీసెస్ PubSub వాడతాయి. అంటే PubSub అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ వాడతాయా? నో, అలా చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. PubSub సింపుల్ నోటిఫికేషన్ కూడా అలాంటిది ఒకటి అనమాట. రైట్, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ మీరు ఇక్కడ మనము ఏం చేస్తామంటే డూప్లికేట్ చేద్దాం దీన్ని కూడా. ఒక ఇన్స్టెన్స్ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాను అనుకుందాం. ఒక ఇన్స్టెన్స్ మనకు ఉంది. ఇప్పుడు ఇన్స్టెన్స్ నాకు CPU పర్సెంటేజ్ 95% ఇవ్వగానే మనకి అలర్ట్ రావాలి. లేదా ఒక మెయిల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ రావాలి నాకు, మీ సిస్టమ్ CPU అది ర్యామ్ సైజ్ 95% యూజ్ అయిపోయింది, అలర్ట్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా డీల్ చేస్తాం వేరే విషయం. కానీ మెయిల్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ ఎలా వస్తుంది? క్లౌడ్ ట్రైల్ అయితే తెలుసు మనకి. క్లౌడ్ ట్రైల్ ఏంటంటే మన యూజర్ యాక్టివిటీస్ ట్రాక్ చేస్తుంది. ఓకే, ట్రాక్స్ యూజర్ యాక్టివిటీస్. ఓకే, మరి మీకు మీ సిస్టంలో డిఫరెంట్ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. అప్పుడు ఒకవేళ మీకు
హార్డ్వేర్లో సిపియు కానీ ర్యామ్ కానీ ఫుల్ అయిపోయింది, మోర్ దెన్ 95% అలా అయిపోయింది, మీకు అలర్ట్ రావాలి అంటే మనము హార్డ్వేర్ని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు వాచ్ చేస్తారు? యూజర్ యాక్టివిటీని మాత్రం క్లౌడ్ ట్రైల్ వాచ్ చేస్తూ ఉంటుంది, దట్స్ ఓకే. బట్ ఒక సిస్టంలో ఉన్న రిసోర్సెస్ అవి 90% అబోవ్ వెళ్ళిపోతే కనుక మనకి అలర్ట్స్ రావాలంటే ముందు ఎవరో ఒకరు వాచ్ చేస్తూ ఉండాలి వాటిని. ఎవరు వాచ్ చేస్తూ ఉంటారు? ఇంకొక సర్వీస్ ఉంటుందండి, దాన్ని ఏమంటామంటే క్లౌడ్ వాచ్ అంటాం. అయితే ఈ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే మనకి మనకి అలర్ట్ చేస్తుంది, మీకు కావాలనుకుంటే మెయిల్ కూడా పంపిస్తుంది. కానీ ఈ క్లౌడ్ వాచ్ ఇంటర్నల్గా ఎస్ఎన్ఎస్ సర్వీస్ని వాడుతుంది. ఓకే, ఇట్ విల్ యూజ్ ఓకే ఎస్ఎన్ఎస్ if required to send mails. ఓకే, టు సెండ్ మెయిల్స్. క్లౌడ్ వాచ్ ఇంటర్నల్ ఎస్ఎన్ఎస్ వాడుతుంది. అయితే మీరు అది వాడాలా వద్దా ఎస్ఎన్ఎస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు వాడాలనుకుంటే వాడొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ఎస్ అనేది మనకు తెలుసుకోవాలి, అది అసలు ఎస్ఎన్ఎస్ అంటే తెలుసుకోవాలి. ఎస్ఎన్ఎస్ ఏంటంటే మనకి రకరకాలుగా వాడతాం. అది మీకు ఎస్ఎంఎస్ పంపిస్తుంది, కావాలనుకుంటే మీకు ఈమెయిల్స్ పంపిస్తుంది, ఇంకా రకరకాలుగా వాడుకోవచ్చు. ఈ సినారియోలో మనం జనరల్గా అయితే ఎక్కువ మనకి ఈమెయిల్స్ కోసం వాడుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఒక ఆన్లైన్లో పేపర్ బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అయితే దాన్ని ఏమంటారు, చాలా ఉన్నాయి కదా, దాని బిజినెస్ స్టాండర్డ్ అనేసి, ఓకే, రకరకాల పేపర్స్ ఉంటాయి, రైట్? అవి చదువుతున్నారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఆర్టికల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, అప్పుడు మీకు ఒక మెయిల్ వచ్చి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అది మీరు క్లిక్ చేస్తే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ ఒక మెసేజ్ వస్తుంది మళ్ళీ మీకు. అంటే మీ కన్ఫర్మేషన్ యూజర్ మీరే, మీకు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చారా లేదా తెలుసుకోవడానికి. సో దట్ నెక్స్ట్ డే నుంచి మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి మీ అకౌంట్లోకి. అట్లాగే ఎస్ఎన్ఎస్ కూడా అలాంటిదే, మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సపోజ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ రావాలనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు ఎస్ఎన్ఎస్ మీకు ఒక ఈమెయిల్ ఐడి మెసేజ్ పంపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. ఆ తర్వాత ఈ ఎస్ఎన్ఎస్ని మీరు క్లౌడ్ వాచ్లో వాడుకోవచ్చు, లేదా ఆటో స్కేలింగ్ అనే సర్వీస్ ఉంది అక్కడ వాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి, ల్యాంబ్డాలో వాడుకోవచ్చు. వేరే సర్వీసెస్లో ఈ సర్వీస్ని వేరే సర్వీస్లో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ వాచ్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ముందు ఇది క్రియేట్ చేయాలి, ఇది క్రియేట్ అయితేనే మనం వాడుకోగలుగుతాం, రైట్? సో ఎస్ఎన్ఎస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడికి వెళ్తే మీరు ఎస్ఎన్ఎస్ ఇక్కడ క్రియేట్ టాపిక్ అంటాం. మళ్ళీ టాపిక్ ఏంటి ఇక్కడేమో క్రియేట్ ట్రైల్ చూసాం. ఇది ఇక్కడ మనము టాపిక్ అంటే ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ టాపిక్ అంటే ఏంటంటే ఏం చెప్పలేము. ఇప్పుడు బకెట్ అంటే ఏంటి, దానికి ఒక పేరు ఇచ్చారు అంతే. ఎస్త్రీలో బకెట్ అంటారు, ఇక్కడ ట్రైల్ అంటారు, టాపిక్ అంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రమ్ అంటారు, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ టాపిక్స్ క్లిక్ చేయండి, నో టాపిక్స్ ఓకే, క్రియేట్ టాపిక్, క్లిక్ ఆన్ క్రియేట్ టాపిక్. టాపిక్స్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ 2 రకాలు, ఫీఫో ఫస్ట్ అవుట్, స్టాండర్డ్. ఫీఫో కొంచెం కాస్ట్లీ వెన్ కంపేర్డ్ విత్ స్టాండర్డ్, ఓకే. అండ్ ఫీఫో సపోర్ట్స్ ఏంటంటే మీకు ఫస్ట్ అవుట్, మీకు ఫస్ట్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా మీకు ఆ ఫస్ట్ మెసేజ్ ఒక ఆర్డర్ లాగా అనమాట. ఫస్ట్ ఏది వస్తే ముందు దానికే ప్రయారిటీ ఇస్తుంది. దీంట్లో స్టాండర్డ్ అట్లా కాదు, మీకు ఫస్ట్ వస్తే అది ఫస్ట్ పంపించవచ్చు, లేదా కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. స్టాండర్డ్లో గ్యారంటీ లేదు, కాకపోతే ఇది కొంచెం చీప్ కంపేరిటివ్లీ ఫీఫో. అండ్ ఫీఫో సపోర్ట్స్ సబ్స్క్రిప్షన్స్. ఒక ఎస్క్యూఎస్ అంటే సింపుల్ క్వైరీ సర్వీస్ అనమాట. ఇది తర్వాత చూద్దాం. ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఎస్క్యూఎస్, ఓకే. బట్ స్టాండర్డ్ సపోర్ట్స్ నాట్ ఓన్లీ ఎస్క్యూఎస్, ఇట్ సపోర్ట్స్ లాంబ్డా, హెచ్టిటిపి, ఎస్ఎంఎస్, ఈమెయిల్, మొబైల్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్. ఇంకా చాలా ఉంటాయి, చాలా వాటికి స్టాండర్డ్ టైప్ సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈమెయిల్ ఎలా చేస్తారో చూద్దామండి. సో సెలెక్ట్ స్టాండర్డ్, టాపిక్ పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని నేమ్స్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CPU 95% అలర్ట్ సంథింగ్, మీ ఇష్టం ఏదైనా పెట్టండి పేరు, ఓకే. మీనింగ్ఫుల్ నేమ్ ఏదైనా పెట్టేసేయండి. ఇక్కడ డిస్ప్లే నేమ్ ఆప్షనల్ అండి, మీరు ఆప్షనల్ కాబట్టి పేస్ట్ చేసేయండి, పర్వాలేదు. జస్ట్ కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ టాపిక్. సో టాపిక్ CPU 95% alert created successfully, ఓకే, రైట్. పబ్లిష్ మెసేజ్ ఏంటండి, ఇది క్లోజ్ ఇక్కడ కూడా ఉంది చూడండి. పబ్లిష్ మెసేజ్ ఏంటంటే మనము టెస్ట్ చేసుకోవడానికి, మనకు మెసేజ్ వస్తుందా టెస్ట్ చేసుకోవడానికి, ఓకే. సో పబ్లిష్ మెసేజ్ చేసే ముందు
ఎప్పుడు చేస్తామంటే ముందు మనము మెయిల్ ఐడి ఒక మెయిల్కి మనం అటాచ్ చేయాలి. ఒక మెయిల్ మనము అటాచ్ చేసినప్పుడు మనం అప్పుడు పబ్లిష్ మెసేజ్ అన్నప్పుడు మనకు మన మెయిల్ బాక్స్లో మెయిల్ వస్తుంది, టెస్ట్ మెసేజ్ వస్తుంది. వచ్చిందంటే కరెక్ట్గా వర్క్ అవుతుందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం క్లిక్ చేయకండి, అవసరం లేదు. ముందు క్రియేట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, సబ్స్క్రిప్షన్ కాబట్టి క్రియేట్ సబ్స్క్రిప్షన్, క్లిక్ ఆన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. చేసిన తర్వాత ఇక్కడ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇక్కడ రకరకాలు ఉంటాయి. మనకు కావాల్సింది ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ తీసుకోండి. ఈమెయిల్ ఎండ్ పాయింట్, ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, మదన్ డెవాప్స్ 2024 ఈమెయిల్. ఈ ఈమెయిల్ ఐడికి నేను సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. దెన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఏముంటుందండి, సబ్స్క్రిప్షన్ టు క్రియేట్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఫైన్. ఇది కూడా క్లోజ్ చేసేయండి. సో ఒకసారి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో టాపిక్స్ క్లిక్ చేయండి. ఇది మన టాపిక్ పేరు అండి, క్లిక్ చేయండి. దీన్ని కూడా కిందికి రండి. ఏముంటుందండి ఇక్కడ సబ్స్క్రిప్షన్లో పెండింగ్ కన్ఫర్మేషన్. ఓకే, పెండింగ్ కన్ఫర్మేషన్ అంటే మన మెయిల్ బాక్స్ మెయిల్ వచ్చి ఉంటుంది, ఆ మెయిల్ మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, సో gmail.com. రైట్, ఇక్కడ ఏ మెయిల్ బాక్స్ ఉంది ఇక్కడ మనకి, చూద్దాం ఒకసారి. డెవాప్స్లో ఉన్నాం కదా, రైట్. ఇది కాదు మనకు అక్కడ కావాల్సింది, ఇది. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది ఏమొచ్చింది మనకి, AWS నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ కన్ఫర్మేషన్. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్, ఇది క్లిక్ చేయాలి. ఎప్పుడు వచ్చిందండి ఇది 7:51, 1 minute అగో వచ్చింది, ఇప్పుడే వచ్చింది. క్లిక్ ఆన్ కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్, ఇది క్లిక్ చేయండి. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్డ్. ఒకసారి మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. మనకి ఇక్కడ ఇది CPU. ఇక్కడ ఇందాక పెండింగ్ కన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ రిఫ్రెష్ బటన్ లేదు కాబట్టి సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ టాప్స్కి వచ్చేయండి, బ్యాక్. మళ్ళీ ఇది క్లిక్ చేయండి. ఈ లోపల రిఫ్రెష్ అయిపోతుంది. ఈ మౌస్ పనిచేయట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, మౌస్ ఈజ్ నాట్ వర్కింగ్, 1 moment. రైట్, చూడండి కన్ఫర్మ్ అయిపోయింది. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. రైట్, ఇప్పుడు మీరు పబ్లిష్ చేయొచ్చు టెస్ట్ కోసం. ఇక్కడ చూడండి పబ్లిష్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మెయిల్ పంపిద్దాం. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఏ టెస్ట్ మెయిల్. మౌస్ ఉంటే బాగుండేది. జస్ట్ నోట్ అండి, ఐఎమ్ చేంజింగ్ ఏ మౌస్, 1 moment. రైట్, సో దిస్ ఎ టెస్ట్ మెయిల్ అండ్ మీకు సబ్జెక్ట్ ఏం కావాలి, ఇక్కడ బాడీలో సబ్జెక్ట్ అనమాట. ఓకే, క్రియేటెడ్ లేదా హై టీమ్. ఓకే, దిస్ ఈజ్ ఏ టెస్ట్ మెయిల్. ఓకే, రిగార్డ్స్ డెవాప్స్ టీమ్. రైట్, సో కమ్ డౌన్, ఇక్కడ పబ్లిష్ మెసేజ్ క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా అక్కడ మెయిల్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఇన్బాక్స్కి వెళ్ళండి. చూడండి, దిస్ ఇస్ ఎ టెస్ట్ మెయిల్. హై టీమ్, దిస్ ఎ టెస్ట్ మెయిల్ రిగార్డ్స్ డెవాప్స్ టీమ్. ఈ విధంగా మెయిల్ వస్తుంది. రైట్, టెస్టింగ్ కూడా అయిపోయిందండి. ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనము నెక్స్ట్ టాపిక్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎన్ఎస్ అర్థమైంది కదా, ఇలా ఈ విధంగా మనము వేరే సర్వీస్లో ఇప్పుడు ఎలా వాడతామో చూడాలి. ఎస్ఎన్ఎస్లో ఇప్పుడైతే ఒకటి టాపిక్ క్రియేట్ చేసాం, ఆ టాపిక్ని మనము క్లౌడ్ వాచ్లో ఎలా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టాపిక్స్ క్లిక్ చేయండి. దీన్ని మనం వేరే సర్వీస్ ఎలా వాడుకోవాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు క్లౌడ్ వాచ్ వాడతాం. ఈ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందంటే, ఒకవేళ మన CPU యూసేజ్ 90% అయిపోయింది, అయిపోగానే నాకు మెయిల్ రావాలి అంటే క్లౌడ్ వాచ్ చెప్తాం ఏమని, యూస్ దిస్ టాపిక్, ఈ టాపిక్ని వాడు, దీనికి చెప్పు అంతే అంటాం. అప్పుడు ఇదేం చేస్తుంది, దీంట్లో ఆల్రెడీ మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా, ఆ ఈ మెయిల్ ఐడికి మనకి మెయిల్ వచ్చేస్తుంది. కానీ రియల్ టైంలో సింగిల్ మెయిల్ ఐడి ఉండదు, రియల్ టైంలో గ్రూప్ ఈమెయిల్ ఐడి వాడతాం. గ్రూప్లో దాదాపు ఒక 60 మంది 50 మంది ఉంటారనమాట, మొత్తం టీం అంతా ఉంటారు, అందరికి వచ్చేస్తుంది మెయిల్, మేనేజర్స్ సహా అందరికి వచ్చేస్తుంది. ఓకే, ఒకటి సింగిల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కానీ అది గ్రూప్ ఈమెయిల్ ఐడి అనమాట. సో దీన్ని ఎలా చేస్తాం, ఇప్పుడు మనం క్లౌడ్ వాచ్కి వెళ్దాం. ఓకే, క్లౌడ్ వాచ్కి వెళ్దాం, నెక్స్ట్ టాపిక్. అయితే ఇవన్నీ కూడా క్లౌడ్ ట్రైల్ రికార్డ్ అవుతూ ఉండాలి.
చూద్దాం ఒకసారి క్లౌడ్ ట్రైల్లో ఏం జరుగుతుందో ఒకసారి. క్లౌడ్ ట్రైల్లో రైట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, రీజియన్ వైజ్గా ఉంటుందండి. ఏపీ సౌత్ వన్లోకి వెళ్దాం. సో ఇది చూడండి, ఇయర్ 2024 ఇయర్, అండ్ దిస్ ఇస్ జూలై మంత్, అండ్ టుడే ఇస్ 24. అంటే ఈ రేపు ఇలాగే ఉంచేస్తే రేపు 25th ఫోల్డర్ కూడా క్రియేట్ అవుతుంది. ఎవ్రీడే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మీకు ఇలా ఫైల్ జనరేట్ అవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా జిప్ ఫైల్స్. ఇవన్నీ జిప్ ఫైల్స్. మీరు దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఈ ఫైల్ని మీరు ఒకసారి ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఇవన్నీ కూడా మనము పంపించేస్తాం, క్లయింట్కి పంపించేస్తాం. వాళ్ళ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్తో ఆ టూల్స్ ఏం చేస్తాయంటే ఇవి రీడ్ చేస్తాయి. రీడ్ చేసి అవుట్పుట్ ఒక రీడబుల్ ఫార్మాట్లో వాళ్ళకి చూపిస్తాయి, క్లయింట్కి చూపిస్తాయి. సో క్లయింట్స్ వాటిని సో ఎవరు ఏం వాడారు, ఏ టూల్ వాడారు అన్నీ కూడా సేమ్ ఇక్కడ ఎలా అయితే మనం ట్రైల్స్లో ఇక్కడ ట్రాక్లో ఏదైతే ఉంటుందో ఈవెంట్ హిస్టరీలో ఏం రికార్డ్ అవుతుందో ప్రతిదీ ఉంటుంది అక్కడ. ఇవి మనం సబ్స్క్రైబ్ చేస్తాం, చూడండి సబ్స్క్రైబ్ చేస్తాం, టాపిక్ క్రియేట్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, క్రియేట్ టాపిక్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈవెంట్ నేమ్ క్రియేట్ టాపిక్. ఇది దీంట్లో ఉంటే ఉండొచ్చు. మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా అది ఆ ఫైల్ దొరకడం కష్టం. బట్ ఒకసారి చూద్దాం, ఇందులో లేదు. సో ఇలా మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫైల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక ఫైల్లో ఉంటాయి. ఇంకా కొన్ని ఈవెంట్ జనరేట్ అవుతాయి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి ఫైల్స్? ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని జనరేట్ అవుతాయి కొద్దిసేపు అయ్యాక. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఏపీ సౌత్లో చూడండి, డే వైజ్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, రైట్. సో చూడండి, ఇంకా చాలా క్రియేట్ అయ్యాయి ఫోల్డర్స్, డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. చూడండి, ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ మనం ట్రాక్ చేయలేం, ఇవన్నీ మనం పంపించేస్తాం వాళ్ళకి, వాళ్ళు చూసుకుంటారు. రైట్, బట్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్. రైట్, ఇది మినిమైజ్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లౌడ్ వాచ్ ఎలా క్రియేట్. అసలు క్లౌడ్ వాచ్ ఎందుకు వాడతాం, క్లౌడ్ ట్రైల్ ఎందుకు వాడుతున్నాం, క్లౌడ్ ట్రైల్ ఎందుకు వాడుతున్నాం అంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఏ యూజర్ ఏం చేస్తున్నాడు, ఏ ఈవెంట్ ఏం క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఎప్పుడు దాన్ని టర్మినేట్ చేశాడు. ఓకే, ఇవన్నీ కూడా అది ట్రాక్ చేస్తూ ఉంటుంది. రైట్, అట్లాగే మనము క్లౌడ్ వాచ్ ఎప్పుడు వాడతాం, ఇది మన మిషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాచ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇది మనుషుల్ని చూస్తుంది, ఇది మిషన్ని చూస్తుంది అనమాట. మిషన్స్లో ఉన్న హార్డ్వేర్ని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం, AWS Linux కీప్యాడ్ 3. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. రైట్, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో మనము వాచ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము దీంట్లో CPU 95% టచ్ అవ్వగానే మనకు అలర్ట్ రావాలి, మెయిల్ రావాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ 95% టచ్ అవ్వాలి అంటే మనము ఈ ఇన్స్టెన్స్లో అలాంటి చాలా వర్క్ చేయాలి, చేసినప్పుడే అది 95% టచ్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే 95% టచ్ చేయకుండా 5% పెడతాను. 5% టచ్ అవ్వడం చాలా ఈజీ. 5% టచ్ అవ్వగానే మనకు అలర్ట్ రావాలి, మెయిల్ కూడా రావాలి. ఇక్కడ ఒక మెయిల్ ఆటోమేటిక్గా రావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనం క్లోజ్ చేసేసాము, అది వెరీ నైస్. ఒక్క నిమిషం అండి. రైట్, మనకి మెయిల్ రావాలి. సో ఏం చేస్తామంటే ఇది రన్నింగ్లో ఉంది కదా ప్రజెంట్, యాక్షన్స్లోకి వెళ్ళండి. యాక్షన్స్, ఇక్కడ ఎక్కడ అది ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, కరెక్ట్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లో నెట్వర్కింగ్ ఎక్కడుంది అది, కరెక్ట్, ఇది సెట్ చేసుకున్నాం కదా. యాక్షన్స్లోకి వెళ్ళండి, మానిటర్ అండ్ ట్రబుల్ షూట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు మేనేజ్ క్లౌడ్ వాచ్ అలార్మ్స్. ఓకే, మేనేజ్ క్లౌడ్ వాచ్ అలార్మ్స్, ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇక్కడ అలార్మ్ స్టేటస్ అని ఉంటుంది, వ్యూ అలార్మ్స్. ఇది క్లిక్ చేస్తే మీకు ఏమైనా అలార్మ్స్ వచ్చాయా అలార్మ్స్ అంటే ఏం లేదండి, అలర్ట్ అనమాట. మీకు ఏమైనా అలార్మ్స్ ఏమైనా వచ్చాయా, ప్రెసెంట్ అయితే ఏం లేవు. ఏమైనా వచ్చినప్పుడు ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు మనం అదే చూద్దాం. సో ఇప్పుడు అలార్మ్స్ రావాలంటే గో టు యాక్షన్స్, క్లిక్ ఆన్ మానిటర్ అండ్ ట్రబుల్ షూట్, క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇక్కడ మేనేజ్ క్లౌడ్ వాచ్ అలార్మ్స్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ క్లౌడ్ వాచ్ అలార్మ్స్. ఓకే, క్రియేట్ ఆర్ ఎడిట్ ఏ క్లౌడ్ వాచ్ అలార్మ్ దట్ మానిటర్స్ క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ ఫర్ ద ఇన్స్టెన్స్. మెట్రిక్స్ అంటే ఏం లేదండి, మెట్రిక్స్ అంటే ఏంటి, ఒకసారి డూప్లికేట్ చేసి విండో. మెట్రిక్స్ అంటే ఏంటండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టెన్స్ని. ఇక్కడ కింద చూడండి మానిటరింగ్, ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేద్దాం.
ఇవన్నీ కూడా సిపియు యూటిలైజేషన్, నెట్వర్క్ ఇన్, నెట్వర్క్ అవుట్, నెట్వర్క్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మెట్రిక్స్ అండి. ఇవన్నీ రకరకాల మెట్రిక్స్ ఉంటాయి. వీటిని మనం మెట్రిక్స్ అంటాం. ఓకే, మెట్రిక్స్ ఇది మానిటరింగ్ ట్యాబ్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు యాడ్ ఆర్ ఎడిట్ అలామ్, క్రియేట్ అన్ అలామ్, ఎడిట్ అన్ అలామ్. ఆల్రెడీ అలారం ఉంటే ఎడిట్ చేయండి, లేదా కొత్త అలారం క్రియేట్ చేయండి. ఓకే, ఎందుకు క్రియేట్ చేస్తున్న అలారం ఇప్పుడు మనము ఈరోజు ఎగ్జాంపుల్గా 5% సిపియు యూటిలైజేషన్ అయితే మనకి ఒక అలర్ట్ రావాలి. మీకు ఇది అర్థమైతే ఫ్యూచర్లో మీకు రియల్ టైంలో అది 95% అయినా కూడా ఇలాగే చేస్తాం, సేమ్ ప్రాసెస్. ఓకే, దెన్ మీరు ఇది డిజేబుల్ అయ్యింది, ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక అలారం ఉంటే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు లేదు కాబట్టి ఐ విల్ గో విత్ క్రియేట్ అన్ అలారం. సరే, అలామ్ నోటిఫికేషన్. కాన్ఫిగర్ ద అలామ్ టు సెండ్ నోటిఫికేషన్స్ టు అన్ అమెజాన్ ఎస్ఎన్ఎస్ టాపిక్ వెన్ ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్. అంటే ఏముంటుంది, ఒకవేళ అలారం వస్తే మీకు మెయిల్ ఏమైనా రావాలా మీకు, ఓకే, అప్పుడు ఎస్ నాకు రావాలి అనుకున్నప్పుడు మీరు ఇది సెర్చ్ చేయండి. చూడండి, సిపియు 95% అలర్ట్ అనేది మనం క్రియేట్ చేసాం కదా. ఎక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ ఉంది కదా మన సిపియు అలర్ట్. సో ఇది మన టాపిక్ పేరు ఉంది కదా, ఈ టాపిక్ ఇక్కడ కనబడుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనకి ప్రజెంట్ ఒకటే ఉంది, మనకి చాలా ఉంటాయి, బట్ ప్రజెంట్ ఒకటే క్రియేట్ చేసాం. మనకు అన్నీ కనబడతాయి ఇక్కడ. సో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇది కావాలి, ఇది సెలెక్ట్ చేసుకోండి. అంటే అర్థం ఏంటి, ఇది సెలెక్ట్ చేసుకున్నట్టు అర్థం ఏంటి, ఎప్పుడైతే అలారం వస్తుందో రాగానే మనకు మెయిల్ కూడా వస్తుంది, మెయిల్ బాక్స్లోకి మెయిల్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, అది చూద్దాం. రైట్ రైట్ కమ్ డౌన్. అలారం యాక్షన్స్. ఒకవేళ అలారం వస్తే ఏం చేయాలనుకుంటున్నారు, ఇది డిజేబుల్ అయింది, ఎనేబుల్ చేయండి. ఇక్కడ మనకి ఒక 4-5 యాక్షన్స్ ఉంటాయి. అలారం వస్తే రికవర్ చేయాలనుకుంటున్నారా, రిబూట్ చేయాలనుకుంటున్నారా, స్టాప్ చేయాలనుకుంటున్నారా, టర్మినేట్ చేయాలనుకుంటున్నారా, అంటే ఈ ఇన్స్టెంట్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఇన్స్టెంట్ని మీరు దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఓకే, అలారం రాగానే అంటే 5% టచ్ అవ్వగానే లేదా 90% టచ్ అవ్వగానే, నేను ఎగ్జాంపుల్ 5% అంటున్నాను, కానీ రియల్ టైంలో 90% ఉంటుంది. 90% టచ్ అవ్వగానే ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, రికవర్ చేయాలనుకుంటున్నారా, రిబూటా, స్టాపా, టర్మినేటా, ఏం చేయాలనుకుంటున్నారు, ఇలా యాక్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ నాకు ఇవి డిజేబుల్ చేస్తున్నాను అండి, అవసరం లేదు నాకు. అలారం థ్రెషోల్డ్. అలారం థ్రెషోల్డ్ అంటే సిపియు యూటిలైజేషన్, ఇవన్నీ కూడా మెట్రిక్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ ఉంటాయి. దీంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ సిపియు యూటిలైజేషన్. నా సిపియు యూటిలైజేషన్ ఒకవేళ ఓకే, అలారం వెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డిఫరెంట్ కండిషన్ ఉంటాయి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్, ఇలా ఉంటాయి. సో నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు 90% పెట్టుకోవచ్చు. బట్ 90% ఇప్పుడు నేను నా సిస్టమ్ 90% సిపియు యూటిలైజ్ చేయాలి అంటే నాట్ పాసిబుల్. నేను ఇప్పుడు టెస్టింగ్ కోసం అనేసి మన సెషన్లో 5% పెడతాను. ఓకే, ఏమని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, రూల్ మారుతూ ఉంటుంది కింద. ఇక్కడ ఆటోమేటిక్ డిస్క్రిప్షన్ వచ్చేసి చూడండి, అలారం ఆన్ ఇన్స్టెన్స్ ఐడి అనమాట, ఈ ఇన్స్టెన్స్ ఐడి. ఓకే, ఇన్స్టెన్స్ ఐడి సేమ్ ఎండింగ్ విత్ 3F, ఆ ఇన్స్టెన్స్ ఐడి ట్రిగ్గర్డ్ వెన్ సిపియు యూటిలైజేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5%. ఇక్కడ 90 ఇస్తే అక్కడ కూడా డిస్క్రిప్షన్లో 90 వస్తుంది. రావట్లేదా, ఎందుకు రావట్లేదు, 0 ఎందుకో ఇది రావట్లేదు. ఇట్స్ ఓకే, 5%. రైట్, ఓకే. దెన్ కాన్సిక్యూటివ్ పీరియడ్ 5 minutes, అంటే ఎవ్రీ 5 minutesకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ 5 minutesకి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఎవ్రీ 5 minutes డిఫాల్ట్ ఉంది. ఎవ్రీ 5 minutes చెక్ చేస్తూ ఉంటుంది, ఏంటి పరిస్థితి, సిపియు ఎలా ఉంది. ఓకే, అది ఎవ్రీ 5 minutes చెక్ చేస్తూ ఉంటుంది. అలారం నేమ్, మీరు అలారం నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ పేరు చాలా లెంతీగా ఉంది. ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిపియు యూటిలైజేషన్ 5% అందాం, 5% ఈ పేరు పెడదాం. ఈక్వల్ టు 5%, కరెక్ట్. అలామ్ ఆన్ ఇన్స్టెన్స్, ఇది డిస్క్రిప్షన్. ఓకే, దట్స్ ఆల్. ఏం చేసామండి, యాడ్ అన్ అలామ్, క్రియేట్ అన్ అలామ్. ఇది మనకి మెయిల్ వస్తుంది, 5% టచ్ అవ్వగానే మెయిల్ వచ్చేస్తుంది. మనకు అలారం కూడా వస్తుంది, అలారం కూడా వచ్చేస్తుంది. అది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది ఆల్రెడీ, అంటే 5% టచ్ అవ్వగానే రెడ్ కలర్. మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే అది ఆటోమేటిక్గా దాని తగ్గట్టుగా బార్ కూడా మారిపోతూ ఉంటుంది. చూద్దాం, చూడండి ఇప్పుడు 90% టచ్ అయినాం. రైట్, సో 90% ఇప్పుడు మనం ఒకసారి సిపిని ఇంక్రీజ్ చేయలేము కాబట్టి నేను 5% పెట్టేస్తున్నాను. దెన్ కమ్ డౌన్ అండ్ క్రియేట్ అలారం. రైట్, అలారం క్రియేట్ అయిపోయింది. సో అలారం కనిపించట్లేదు కదా, ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ మీరు ఒకసారి క్లౌడ్ వాచ్ టైప్ చేయండి, క్లౌడ్ వాచ్, ఇది మన క్లౌడ్ వాచ్, క్లిక్ చేయండి.
ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి అలార్మ్స్. ఓకే, ప్రజెంట్ ఒక అలారం క్రియేట్ చేసాం మనం. ఓకే, ఇది 5% అనమాట. ఇది ఒకసారి ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్. మన అలార్మ్స్ ఉన్నాయి చూద్దాం. ఆల్ అలార్మ్స్ ఇది క్లిక్ చేయండి. ఇది మనం ఇప్పుడు చేసిన అలారం అండి. ఓకే, మనం జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేసాం. అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ సిపియు యూటిలైజేషన్ 5%. ఇది మన అలారం. ఇన్సఫిషియెంట్ డేటా ఉంది, కొద్దిసేపు ఆగితే ఇది స్టేటస్ ఓకే అవుతుంది. రిఫ్రెష్ చేయండి. ఇది ఇంకా ఓకే ఉందా, ఓకే అవ్వలేదా? సో యాక్షన్స్ ఎనేబుల్డ్ అండి, యాక్షన్స్ ఎనేబుల్డ్. సో మనకి ఒకవేళ 5% టచ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఇన్ అలారం ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది ప్రజెంట్ ఎంటీగా ఉంది. ప్రజెంట్ అంటే ఇన్ అలారం అంటే అలారం వచ్చేసినట్టే, అంటే 5% టచ్ అయింది అనమాట. అప్పుడే ఇక్కడ మీకు ఇన్ అలారం అని వస్తుంది మెసేజ్. ఓకే, ప్రజెంట్ ఏం లేదు. ఓకే, ఒకవేళ మీకు అలారం వచ్చింది అనుకోండి, ఈ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఇది రెడ్ కలర్లో వస్తుంది. రెడ్ కలర్లో వచ్చి ఇక్కడ 0 ప్లేస్లో 1 ఉంటుంది. అంటే ప్రజెంట్ మీకు అలారం వచ్చినట్టు. ఇక్కడ అలారం రాగానే మీకు ఇన్స్టెన్స్ దగ్గర కూడా ఇక్కడ కూడా మీకు మారిపోతూ ఉంటుంది స్టేటస్. ఇక్కడ వ్యూ ఇక్కడ కూడా స్టేటస్ మారిపోతూ ఉంటుంది, ఒక అలారం వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు అలారం రావాలి. ఓకే, అలారం రావాలంటే ఏం చేద్దాం, ముందు 5% మనకి దాన్ని ఇంక్రీజ్ చేయాలి. స్టేటస్ ఓకే, నౌ ఇట్ ఈస్ లిజనింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కనెక్ట్ అవుదాం ఒకసారి. మనకి మెయిల్స్ వచ్చాయి, నో అలార్మ్స్, యాజ్ ఆఫ్ నో అలార్మ్స్, ఇట్స్ ఫైన్, కనెక్ట్ టు దిస్ మిషన్. ఏం చేద్దామంటే ఇందులో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దామండి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా అది 5% థ్రెషోల్డ్ దాటిపోతుంది ఆటోమేటిక్గా. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసేసి ఓపెన్ ఎ న్యూ టెర్మినల్. ఎస్, క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఒకసారి రూట్ యూజర్ అయిపోదాం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5% దాటాలి అంటే మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇన్స్టాల్ జావా, ఓకే -y అంటాను. జావా ఇన్స్టాల్ అవుతుందండి. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి ఎంతో కొంత సిపియూ యూటిలైజ్ అవుతుంది కదా, అది 5% దాటిపోతుంది ఈజీగా. దీంతో పాటు ఇంకా ఏమి ఇన్స్టాల్ చేద్దాం, యాన్సిబుల్ ఇన్స్టాల్ చేద్దాం. దీని తర్వాత వెంటనే ఇన్స్టాల్ చేసేద్దాం, లేకపోతే అది కూల్ అయిపోతుంది. ఇన్స్టాల్ యాన్సిబుల్ -y. మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేసేయచ్చు. మ్యావెన్ కూడా ఇట్ విల్ టేక్ ఇట్ బిగ్ సైజ్. మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. యాన్సిబుల్ చేసాం. నాకు తెలిసి సరిపోతుంది, ఈ థ్రెషోల్డ్ సరిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ అబ్జర్వ్ చేయండి నంబర్, ఇక్కడ నంబర్ ఆఫ్ మెయిల్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు 62 కనబడుతున్నాయి. ఈ బాక్స్ పైన ట్యాబ్లో 62 కనబడుతున్నాయి. ఇది తీసేయండి. ప్రజెంట్ 62 కనబడుతుంది. అది 63 అయింది అంటే మనకు అలారం వచ్చినట్టే, ఒక మెయిల్ వచ్చేసినట్టే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పేరు ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ చేస్తున్నాం. ఓపెన్ న్యూ ట్యాబ్. మనకు ఒక గ్రాఫ్ వస్తుంది, ఇట్లా ఒక గ్రాఫ్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కింద బ్లూ కలర్ లైన్ ఉంది. ఈ గ్రాఫ్ ఎలా వచ్చిందండి, ఇక్కడ అలారంలో ఈ అలారం మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అన్నాను. ఓకే, ఈ పక్క విండోలో వచ్చింది. ఇక్కడ మీరు ఈ లైన్ చూడండి, ఈ బ్లూ లైన్, అది ఇంకా యాక్చువల్గా ఈ రెడ్ లైన్ టచ్ అయిపోతే అలారం వస్తుంది, కానీ ఆల్రెడీ టచ్ అయిపోయి ఉండాలి, కానీ ఇది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. ఇది ఇట్ విల్ టేక్ 5 minutes అనమాట. ఎవ్రీ 5 minutes చెక్ చేస్తూ ఉంటుంది. చూడండి, సిబి యూటిలైజేషన్ గ్రేటర్ దెన్ 5 ఫర్ 1 డేటా పాయింట్ విత్ ఇన్ 5 minutes. 5 minutesలో చెక్ చేస్తుంది. ఇంకా 5 minutes అవ్వలేదు కాబట్టి అది చెక్ చేయట్లేదు. ఓకే, సో ఇంకా అయిపోయిందా, ఇంకేదైనా చేద్దాం దీంట్లో. యాన్సిబుల్ అయిపోయింది, ఒకసారి మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, 5% ఈజీగా క్రాస్ అయిపోద్ది. కొద్దిసేపట్లో 5% ఈజీ క్రాస్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఇన్బాక్స్ 62 ఉంది కదా, అది కూడా అబ్జర్వ్ చేయండి. అన్నీ ఒకేసారి అయిపోతాయి మనకి కొద్దిసేపట్లో. ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, రిఫ్రెష్ క్లిక్ చేద్దాం ఒకసారి. రైట్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి, గుర్తుంటాయి. లేకపోతే చాలా సింపుల్ అండి, ఇది యాక్చువల్ సింపుల్. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు సింపుల్ అనిపిస్తుంది. మనం చేయకపోతే కొంచెం పెండింగ్ పెట్టారు అంటే ఇబ్బంది అయిపోతుంది. ఒక్కసారైనా చేయండి ప్రాక్టీస్, తర్వాత ఒకసారి రివైజ్ చేయండి. అట్లీస్ట్ వన్స్ యూ ప్రాక్టీస్ ఇట్. అంటే ఏ బటన్ ఎక్కడుంది అని తెలియాలన్నా, మనకి ఏ బటన్ ఎక్కడుంది తెలియాలంటే మనము
ఒకసారి ప్రాక్టికల్ చేస్తే కానీ మనకి ఆ కాన్ఫిడెన్స్ రాదు. సో ఇది ఇంకా కూడా టచ్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. లెట్స్ వాచ్ చేయండి, కొద్దిసేపు వాచ్ చేద్దాం. సో స్ట్రేంజ్ అండి, ఇంత టైం తీసుకోదు యాక్చువల్గా, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకలా మెయిల్స్ కూడా ఏం రాలేదు. చూడండి ఇప్పుడు కనబడుతుంది, ఇన్నాళ్ళం ఇప్పుడు వస్తుంది, చాలా లేట్గా ఉంది చూడండి, ఇది ఎప్పుడో రావాల్సింది. ఇన్నాళ్ళం వచ్చేసింది. పైన చూడండి మెయిల్ బాక్స్లో కూడా నంబర్ 63 అయిపోయింది, రైట్. తర్వాత గ్రాఫ్ కూడా ఎందుకు ఇది అప్డేట్ అవ్వట్లేదు? ఇప్పుడు గ్రాఫ్ వచ్చింది, ఇంతకుముందు అప్డేట్ అవ్వలేదు. చూడండి ఇది యాక్చువల్గా 24% టచ్ అయిపోయింది, యాక్చువల్గా నాట్ ఈవెన్ 5%, ఈ టచ్ 24%, ఓకే 24.8% టచ్ అయిపోయింది. మనకి మెయిల్ కూడా వచ్చింది. సో మెయిల్ చూడండి, అలర్ట్ చూడండి, అలామ్, ఓకే ఇది క్లిక్ చేయండి. అలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ సిపియూ 5% యూటేజ్, మాకు రియల్ టైంలో 90% అలా ఉంటుంది. ఓకే ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్, ఓకే యూ ఆర్ రిసీవింగ్ దిస్ ఈమెయిల్ బికాస్ యువర్ అమెజాన్ క్లౌడ్ వాచ్ అలామ్ ఓకే రేజ్ అయిందనమాట. అండ్ ఇది డీటెయిల్స్ ఇస్తుంది, ఏ సిస్టమ్, అది సిస్టమ్ ఐడి ఏంటి, ఓకే ఎవ్రీథింగ్. మనకి ఇన్స్టెన్స్, ఓకే డైమెన్షన్ ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, ఈ ఇన్స్టెన్స్లో మనకి వచ్చిందనమాట సిప్యులేషన్, ఓకే రైట్. సో సో దీన్ని బట్టి మనం యాక్షన్స్ తీసుకుంటాం, ఓకే. తర్వాత ఏంటి, ఇక్కడ మీరు కనెక్ట్ అయితే ఇక్కడ మీరు ఇన్స్టెన్స్కి వెళ్ళండి, ఒకసారి ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మీకు అలామ్లో ఇక్కడ చూడండి, వన్ ఇన్ అలామ్స్ వన్ అలామ్ అని వచ్చింది, ఇన్ వన్ అలామ్, ఓకే. అప్పుడు మనం అది క్లిక్ చేసి మనకి డీటెయిల్స్ వస్తాయి. ఈ అలామ్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ అదే పేజ్కి వస్తాం, రైట్. ఇది చూసుకుంటాం. సో సేమ్ పేజ్, సో ఇన్ అలామ్ వచ్చింది మనకి ఇప్పుడు. అయితే ఈ అలామ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు మనం చాలాసేపటి నుంచి వర్క్ చేయట్లేదు కాబట్టి ఈ అలామ్ డ్రాప్ అయిపోతుంది. కొద్దిసేపటికి ఈ రెడ్ లైన్ కంటే కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అప్పుడు మీకు ఇక్కడ అలామ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు రెడ్ కలర్లో 1 వచ్చింది కదా, కొద్దిసేపట్లో ఇది ఇక్కడ నుంచి డిసపియర్ అయిపోతుంది. అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, బట్ అదర్వైజ్ మనం చేసేది లేదు, వాచ్ చేయడమే. సో ఇక్కడ ఈవెంట్ హిస్టరీలో కూడా మనకి సారీ, ఇప్పుడు మనకి మనం ఆడిట్లోకి వెళ్ళామంటే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ జనరేట్ అయి ఉంటాయి ఈ పాటికి.
చాలా ఈవెంట్స్ జనరేట్ అయి ఉంటాయి, రైట్? సో ఇంతకుముందు మనకు 3 ఆబ్జెక్ట్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయండి? 10 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, 10, రైట్? ఇలా మనకి చాలా ఈవెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇది ఇయర్ మొత్తం అనమాట, ఎవ్రీ డే వైజ్గా. చూడండి ఇక్కడ 2024-07-24, తర్వాత నెక్స్ట్ డే అయితే ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇందులోనే ప్రజెంట్ అయితే ఒకటే ఫోల్డర్ ఉందండి. రేపు అయితే 25, 26, 27, 28 ఎవ్రీ డే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఫోల్డర్లో ఆ రోజు జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. ఇవన్నీ మనం క్లయింట్కి పంపిస్తాం. ఓకే, సో ఇది ఈ విధంగా మీరు మర్చిపోయారనుకోండి, ఈ క్లౌడ్ ట్రైల్ మర్చిపోయారనుకోండి, మీకు చాలా డేటా దీంట్లో స్టోర్ అయిపోతుంది. అందుకని మీరు దీన్ని ఈ అల్లంని మీరు ఆపేసేయాలి. మీరు దీన్ని ఆపేయాలి. ఎలా ఆపేస్తారు? గో టు ట్రయల్స్ అగైన్, ఈ ట్రయల్ని సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ చేయండి, డిలీట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ డిలీట్ ఇట్, ప్రాబ్లం ఏంటవుతుంది? ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఒక నెల రోజులు మర్చిపోయారనుకోండి, బోల్డ్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి మీకు అప్పుడు. ఓకే, సో క్లియర్ దిస్ వన్. తర్వాత ఏం చేయాలి మనం? ట్రైల్ ఇక్కడ మనకి రైట్, ఇది క్లోజ్ చేయండి. మనం టాపిక్స్లో కాదు, ఇప్పుడు మనం ఒకసారి బకెట్స్లోకి వెళ్ళండి. బకెట్స్లోకి వెళ్ళాలండి. ఈ బోఫా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటీ చేయండి. ఓకే, మనం అవన్నీ క్లీన్ చేయలేం. ఓకే, అది ఇంపాసిబుల్, ఒక్కొక్కటి డిలీట్ చేయలేం. కాబట్టి యూ టు ఎంటీ ఇట్. ఎంటీ 31 ఆబ్జెక్ట్స్, మొత్తం 31 ఆబ్జెక్ట్స్ డిలీట్ అయిపోయాయి మొత్తానికి. ఓకే, అరౌండ్ 75 KB డిలీట్ అయిపోయింది. రైట్, ఎగ్జిట్, then delete this one, delete it, delete the bucket, right? ఇంకేదైనా ఈవెంట్ ఉంటే మళ్ళీ బకెట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. రిఫర్ చేసే ఒకసారి బకెట్ వచ్చేస్తుంది మళ్ళీ మీకు. ఒకవేళ ఈవెంట్ ఏదైనా ఉంటే అది క్రియేట్ చేసేస్తుంది, రైట్? సో ఈ అలారం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం, ఇది వెళ్ళిపోతుంది. ఈ గ్రాఫ్ కూడా కొద్దిసేపు సెట్ అయిపోతుంది. సో యాక్చువల్గా రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సిచ్యువేషన్లో యాక్చువల్గా ఆటో స్కేలింగ్ అనే ఒక సర్వీస్ ఉంటుందండి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనే సర్వీస్ ఉంటుంది, అది కమింగ్ సెషన్స్ నేర్చుకుంటాం. ఈ ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే, ఒకవేళ CPU యూటిలైజేషన్ కనుక 90% ఉంటే ఇది ఏం చేస్తుంది, వెంటనే ఇంకొక సర్వర్ కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేస్తుంది అనమాట. కొత్త ఇన్స్టెన్స్ ఇలాంటిది ఇంకోటి క్రియేట్ చేసేస్తుంది. అప్పుడు లోడ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. రియల్ టైంలో ఇలా మనం ఒకటి మనం చెయ్యము. మనం టెరాఫామ్ టూల్ వాడతాం యాక్చువల్గా అయితే రియల్ టైంలో. ఓకే, కొన్ని కంపెనీస్ వాడతాయి, కొన్ని కంపెనీస్ వాడవు. కొన్ని కంపెనీస్ టెరాఫామ్ వాడకపోతే అవి ఆటో స్కేలింగ్ వాడతాయి. ఆటో స్కేలింగ్ వాడడం వల్ల ఏమవుతుందంటే, CPU యూటిలైజేషన్ ఒకవేళ 90% అయినప్పుడు ఆటో స్కేలింగ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేస్తుంది. దీనివల్ల మనకి లోడ్ అనేది ఇంకొక మిషన్కి వెళ్ళిపోతుంది, ఇంకో సర్వర్ క్రియేట్ అవుతుంది కాబట్టి లోడ్ ట్రాఫిక్ అంతా అటు వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మనం ఆటో స్కేలింగ్ వాడుకుంటాం. అది మనం కమింగ్ సెషన్లో ఆటో స్కేలింగ్ ఎలా వాడతాం చూద్దామండి. చూడండి, గ్రాఫ్ ఒకసారి డౌన్ అయిపోయింది, చూడండి డౌన్, బిలో 5%కి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి అలారం చూద్దాం, రిఫ్రెష్ చేయండి, వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి, క్లీన్ అయిపోయింది చూడండి, నో అలారం. ఇది కూడా కొద్దిసేపు రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్లో కూడా మనకి ఇది ఇన్ అలారం ఉంది కదా, ఇది రిఫ్రెష్ చేయండి, చూడండి నార్మల్ అయిపోయింది, నో ఇష్యూస్. ఓకే, ఇది కూడా రెడ్ కలర్ వెళ్ళిపోయింది, నార్మల్గా అయిపోయింది. దేర్ ఆర్ నో అలార్మ్స్, గ్రాఫ్ డౌన్ అయిపోయింది. సో ఈ విధంగా అది సెట్ అయిపోతుంది, మనకు టెన్షన్ లేదు. బట్ రియల్ టైంలో మాత్రం మనం ఆటో స్కేలింగే వాడతాం, మనం మాన్యువల్గా వాడం. ఎందుకు వాడమంటే, మనము మాన్యువల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ నేను డిలీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు డిలీట్ చేశా, ఓకే, ఐఎమ్ టర్మినేటింగ్ ఇట్, ఎనీవే నాట్ రిక్వైర్డ్, టర్మినేట్ చేయగానే మీరు ఒకవేళ ఆటో స్కేలింగ్ వాడి ఉంటే, మీరు ఇక్కడ టర్మినేట్ చేయగానే ఆటో స్కేలింగ్ ఏం చేస్తుందంటే, వెంటనే ఇది టర్మినేట్ అవ్వగానే ఇంకోటి క్రియేట్ చేసేస్తుంది. మీరు అలా 100 టైమ్స్ టర్మినేట్ చేయండి, అది 100 టైమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాని పనే అదనమాట. దానికి ముందే చెప్తాం, మాకు ప్రతిసారి మినిమం 10 సర్వర్స్ రన్ అవుతూ ఉండాలి, 10 కంటే ఒకటి తక్కువైనా కూడా ఇంకోటి క్రియేట్ అవ్వాలి అని దీంట్లో మనం కండిషన్ పెట్టుకోవచ్చు. రియల్ టైంలో అలాగే చేస్తాం.
సో అందుకని రియల్ టైంలో ఇలా మాన్యువల్గా చేయం, ఎప్పుడు చేయం. ఆటో స్కేలింగే వాడతాం. ఎందుకంటే పొరపాటున ఎవరైనా డిలీట్ చేసినా కూడా ఆటో స్కేలింగ్ వెంటనే ఇంకోటి క్రియేట్ చేసేస్తుంది. రైట్, అది ఎలా చేస్తామో ఎలా వాడతాం అనేది మనం కమింగ్ సెషన్లో చూద్దాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో ఓకే, ఇది కూడా తీసేస్తున్నాను, నేను టాపిక్ కూడా తీసేస్తున్నాను. డిలీట్ దిస్ టాపిక్, డిలీట్ మీ అని టైప్ చేయండి. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు రేపు ఈవినింగ్ మళ్ళీ సేమ్ టైం డిస్కస్ చేద్దాం. ఓకే, రేపు ఏంటండి, రేపు థర్స్డే కదా, మనకు ఫ్రైడే సెషన్ ఉండదు. థర్స్డే రేపు ఒక సెషన్ ఉంటుంది, థర్స్డే ఉండదు. ఫ్రైడే రోజు ఎవ్రీ ఫ్రైడే తీసుకోనండి నేను, మీకు ఈవినింగ్ సెషన్ మాత్రమే, మార్నింగ్ మాత్రం ఉంటుంది, ఈవినింగ్ మాత్రమే తీసుకోను, ఫ్రైడే రోజు మాత్రమే. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే రేపు ఈ టాపిక్స్లో AWS మీద థర్స్డే ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. అండ్ టుమారో మార్నింగ్ సేమ్ టైం 10:30కి మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకేనా, ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ ఆపకండి, ఈ కోర్స్ అయ్యేంత వరకు మాత్రం ప్రాక్టీస్ ఆపకండి. ఎస్, Okay, sir. We are practicing. Okay, sir. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.